నమస్కారం. భారత్ టుడే ప్రేక్షక మహాశయులందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారత్ టుడేలో ఉన్న వ్యాఖ్యాతలందరూ కూడా సంస్కృతి, సంప్రదాయం, మన కళల పట్ల ఆసక్తి ఇవన్నీ నిండుగా మెండుగా ఉన్నటువంటి వారు. మరి మన భారత్ టుడేలో ఉన్నటువంటి వ్యాఖ్యాతలందరితో ఈరోజు ఉగాదిని మనం సరదాగా, ఆనందంగా, అద్భుతంగా జరుపుకుందాం రండి. ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. ధూమ్ వర్గం, రెండవ వర్గం ధామ్ వర్గం. ఈ రెండు కలిస్తేనే ధూమ్ ధామ్. మరి ఈ దుర్ముఖి నామ సంవత్సర ధూమ్ ధామ్ ఏంటో మనం ప్రారంభం చేసుకుందాం. మొట్టమొదలు ధూమ్ వర్గాన్ని మనం పరిచయం చేసుకుందాం. భారత్ టుడే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను భవ్య, ధూమ్. భారత్ టుడే ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను సాయి, ధూమ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తాన్యా, ధూమ్. భారత్ టుడే ప్రేక్షకులందరికీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు. నేను భువన్, ధూమ్. భారత్ టుడే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు భరద్వాజ, ధూమ్. తదుపరి ధామ్ వర్గాన్ని చూద్దాం. భారత్ టుడే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ధామ్ టీం నుంచి ఇందు. భారత్ టుడే ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రఘు, ధామ్. నమస్కారం, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను హరిత, ధామ్. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను శివ, ధామ్. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను అమోఘ్, ధామ్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తెలుగులో మాట్లాడుకోవటం. ఉగాది కావున తెలుగులో సరదాగా సంభాషణలు కొనసాగిస్తూ ప్రేక్షకులందరికీ కూడా మన సంప్రదాయం యొక్క మధురిమలను పంచటం. ఎవరికి ఏ వర్గానికి ఎక్కువ మార్కులు వచ్చాయో వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. మీ శాయశక్తులా మీరు ప్రయత్నం చేసుకోండి. విజయీభవ, విజయీభవ. మేమంతా సిద్ధం. తప్పనిసరిగా మేమే గెలుస్తాం గురువర్య. మేమే గెలుస్తాం అనుకోవడం. విజయీభవ. ఇప్పుడు గెలుపు ఓటముల తర్వాత ముందుగా మొదటి వృత్తంలోకి మనం అడుగు పెడదాం. మొదటి వృత్తంలో ఒక చలనచిత్రం పేరు ఇవ్వడం జరుగుతుంది. మీలో ఒకరిని పంపించండి. ఆ చలనచిత్రం పేరు చెప్తాను. వారు నటించి జీవించి దానిని అభినయించి చూపిస్తే సరిపోతుంది. దేవుడిది, కుండ. దేవుడిది, శివుడిది, శివుడికి సంబంధించింది. శంకరాభరణ. వావ్, సూపర్. నేను మొదటే చెప్పి ఉన్నాను, మా ధూమ్ టీమే విజయోస్తు అని. మా విజయం మా భవ్య తల్లి మొదలెట్టింది. మొదటి మార్కు సంపాదించి ఒక్క పేరుకి ఎంతటి పెద్ద విజయమైనా ఒక్క అడుగుతోనే, ఒక్క మార్కుతోనే మొదలవుతుంది. సరే సరే, వారికి అవకాశం ఇద్దాం. వారు అద్భుతంగా చేసి చూపించగలరు. వారు ధామ్, మీరు ధూమ్ అయితే వారు ధామ్. తప్పకుండా. ధామ్ కాదేమో, ఢామేమో. ధామ్ ఇప్పుడు తెలిసిపోతుంది ధామో ఢామో. ధామ్ వర్గంలో ఎవరో ఒకరు రండి. మీరు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నావు కదా, ఏ ఖుషి అయి ఉంటదబ్బా. కాదు అదే ఇద్దరు అమ్మాయిలు తాళి కట్టు, పెళ్లి, వివాహం, వివాహ భోజనము. ధామ్ వర్గం మీలో ఒకరు రండి. ఒకటి గెలిచారంటే మీరు అదే చెప్తున్నారు. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఇక్కడ బాగానే ఉంది. అసలు 4 పదాలు. ఇంట్లో చాలా పనులు. ఓకే, 4 పదాలు. ఒకటో పదం. ఒకటో పదంలో ఎన్ని రెండు పదాలు చెప్తావా? చెప్పు. తాళి కట్టు శుభవేళ, సీతారాముల కళ్యాణం చూతాము రారండి. సీత, సీత. రెండో పదం సీత. సీత. మొదటి పదం సీతానా? రాముడు, రాముడు వచ్చాడు. శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి. అంత పెద్దది లేదు, 4 పదాలే. కానీ రావణ సంహారం, రావణ సంహారం. మూడోదేంటి చెప్పు. రెండోది 2, 3. ఇది 4, 3 కళ్యాణం. 4. జానకి, సీత. సీత పెళ్లి కూతురు. సీత వెనక ఏముంది? పెళ్లి, పెళ్లి. సీత. పెళ్లికెట్టింది ఎవరా? రాముడు. పెళ్లి రాముడు.
ఆ. రాముడు రాములు రాముడు రాముడు హనుమంతుడు లక్ష్మణుడు మీసాలున్నాయి, రావణుడు రావణాసురుడు నాకు తెలిసింది. నెత్తి మీద కొండ పెట్టుకొని ఇంక మీ వల్ల చెప్పు అయిపోయింది, అక్కడ టైం అయిపోతుంది, రావణాసురుడు టైం గురువు అయిపోతుంది, గారు సమయం అయిపోయింది, సమయం అయిపోయింది. సూపర్ సూపర్, బాగా నెత్తి మీద చెప్పారు. కొండ పెట్టు. కిరీటం. సూపర్. పట్టాభిషేకం లేదా సీతారామ పట్టాభిషేకం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది బాణం. ఇంకా మీ వల్ల కాదు. చెప్పండి గురుగారు. అల్లూరి సీతారామరాజు. అదే 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 అదే. రావణుడు అదే మేము అయింటే సూపర్ గా. ఎంత పరందా ఇందో సేట అసలు. అప్పుడు ఏమో తెలుసా, హీరో కృష్ణ చూపిస్తే ఈజీ చెప్పేవాళ్ళం. యా, యా. హీరో కృష్ణ అయిన తర్వాత సీతారామ చెప్పి ఇంకేముంది బ్రదర్ ఫైర్ అయిపోయేది. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మంచిగా గెలుస్తుంది గురువర్య, ప్రాబ్లమే లేదు, మేము మొదలే చెప్పేశాం కాబట్టి మంచిగా గెలుస్తుంది. నెక్స్ట్ 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 మీరు అటువైపు. థ్యాంక్ యూ, మేము గెలుస్తాం ముందే చెప్పారు. ఇదిగో ఇదిగో 6 7 ఆరా 6 రోజులు 6 రోజుల కింద రేపు 6 రోజుల కింద ఏం జరిగిందంటే 2 రోజుల కింద మీరు ఇద్దరే ఉంటారు. ఇప్పుడేనా వేలు పెడుతుందా? కాదు, చెయ్యనికి చెయ్యం. అదే అది ఆ సైగా మంచిది కాదు. తీసేయ్, వేరేది వేరేది పెట్టు. అబ్బో, వేరేది పెట్టు. 2 పదాలు. కాదు కాదు కాదు, అది First మూడే- మూడే- అది కాదు. అది రా. అది రెండోది. అది రెండోది. అది ఒకటోది. ఓయ్, 10 అక్షరాలే. చెప్పలేదు రెండోది అదే ఒకటది. సప్తపది. మధ్యలో వ్యక్తి సప్తపది. ఎక్స్ప్రెషన్ అయితే చాలా బాగుంది. 5 పదాలు. కాంగ్రెస్ 5 అక్షరాలు ఆగండి మీరు, ఆగండి మీరు. 5 5 10 అక్షరాలు. ఆకలి వేస్తుందంట. నోట్లో ముద్దలు పెట్టండి. ము ముద్దు. మొదటి 2 అక్షరాలు ముద్దు. ముత్యాల ముగ్గు మొదటి ముద్దబంతి పువ్వు. ముద్ద ముద్ద మందారం ముద్ద మందారం. నీవు కూడా న్యాయంగా ఇలాగే చెప్పావు, మాకు ఎవరో ఆన్సర్ చెప్పలేదు, అయినా గెలిచావు. ఇంకా మీకు ఇంకా ఉన్నాయా చెప్పండి. చివరి ఏంటమ్మా, అంతే ఏంటి సంగతి? ఇప్పుడే వార్తలకు స్వాగతం. ఒకటే పదమా? ఒకటే పదం. అయితే నువ్వు చెప్పలేదు. ఒక్కరే రెండంటే రెండంటే ఏం చెప్పు. ఇద్దరా ఒకరా? రాజు ఒకటే పదము 2 అక్షరాలు. కాదు కాదు కాదు, 2 పదాలంట. మరి హరిత గారు మీకు వీసాలుంటే బాగుండదండి. హరిత గారు మీకు వీసాలుంటే బాగుండదండి. 3 అక్షరాలు ఉన్నాయి. ఏ హీరో? బాధ 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 బా. హీరో కాదు, గురించి కాదు. రెండు పదాలా? అయ్యో 10 మందా? ఇప్పుడు రెండు కాదు, పదాలు. కాదు, కాదు. ఆ హీరో ఉండండి, అక్కడే ఉండండి. ఉంటారు. సార్, ఇప్పుడు టైం అయిపోతుంది. నిద్ర వస్తుంది నాకు టైం ఇప్పుడు. అయిపోతుంది. టైం అయిపోతుంది. అయ్యో హరిత గారికి అయిపోయింది, నిద్ర అయిపోయింది, వస్తుంది. అయిపోయింది. న్యూస్ పేపర్ హరిత గారికి నిద్ర చదవాలి. వస్తుంది. న్యూస్ పేపర్ తెల్లవారు చదవాలి. పదాలా? ఇద్దరు కాదమ్మా, నువ్వు 2 అన్నావు ఇందాక. ఇప్పుడు అది కాదు. నాకు 2 అని చెప్పావు కదా. అయ్యో, పడుకోకూడదు. నిద్ర వస్తుందా? నిద్ర ఎందుకండి ఇప్పుడు? సమయం గడిచిపోయింది. సమయం అయిపోయింది. గెలిచిన పాయింట్ ని తినేశారు మీరు. లేదు. ఈనాడు కాలుష్యం వల్ల ఈనాడు. అరే అరే అరే. సూపర్. మీరు చరిత్రలోకి వెళ్ళకుండా ఓన్లీ అక్షరాలు మాత్రమే చెప్పండి. రెడీ రెడీ రెడీ. అల్లంత దూరాన నా సార్, ఎత్తు పదాలని చెప్పండి. 3 పదాలా? ఆ. ఎదురీత కాదు, ముందుగా నడుచుకుంటూ వెళ్ళిపో. వెళ్ళడం. అక్కడ వరకు వెళ్ళాలి, దూరం. అక్కడ వరకు వెళ్ళండి. అలా మొదలైంది. కాదు, 2 పదాలు. మీరు అందరూ అక్కడికి వెళ్ళండి ఫస్ట్. అయిపోయింది అక్కడ మాట్లాడాలి. ఓకే, ఓకే. అయిపోయింది. గురువు గారు అవుట్. ఆపండి, అయిపోయింది. సార్, అక్కడే కూర్చోండి. పదాలు first. దుర్ముఖి ధూమ్ ధామ్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. దుర్ముఖి ధూమ్ ధామ్ కార్యక్రమంలో తిరిగి స్వాగతం. మీ లోపల ఉన్నటువంటి భాషా పటిమ అనర్గళంగా ఒక చిత్రమును మీకు చూపిస్తాం. ఒక చిత్రమును చూపిస్తే ఆ చిత్రమునకు సంబంధించి తెలుగు భాషలోనే ఏ ఇతర భాషలు కానీ ఆంగ్ల భాష పదములు రాకుండగా కేవలం తెలుగు భాషలో మాత్రమే అనర్గళంగా మాట్లాడాలి. సంగణకము ఇది లేకుండా ఇప్పుడు జీవితం లేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఈ సంగణకం ద్వారానే అన్ని విషయాల్ని దానికి సంబంధించిన విశ్లేషణలకు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఉద్యోగ రీత్యా కావచ్చు,
చదువులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఉపయోగించవలసిన ఒక వస్తువు ఏదైనా ఉంది అంటే అది సంగణకమే. సంగణకం ద్వారా అనేకమైన విషయాలను మనము సులభంగా తెలుసుకునే ఆవశ్యకత, తెలుసుకునే అవకాశము ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సంగణకం ద్వారానే అనేక విషయాలను ప్రజలకు చేరవేసే పరిస్థితి నెలకొంది. అనేక విషయాలను చేరవేయడం మాత్రమే కాదు, దానికి సంబంధించిన ప్రతిస్పందనలు కూడా ఈ సంగణకం ద్వారానే మనం అందిస్తున్నాం. భారత్ టుడే వ్యాఖ్యాతగా తప్పకుండా విజయ్ వస్తుంది. మన యొక్క చిత్రము విచిత్రముగా కనపడుతున్నది. చరవాణి చరవాణి అంటారు. ఇంకా సులువుగా అనుకుంటే కరవాణి అని కూడా చెప్పొచ్చు. అంటే చేతిలో పట్టుకుంటాం కాబట్టి కరవాణి, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్తాం కాబట్టి చరవాణి. మా పండితులంతా అనుకుంటూ ఉంటాం, మనందరిని పాడు చేసేటువంటి యంత్రం ఇది కర్ణ పిశాచి అంటాం. ఇప్పుడు చరవాణి గురించి తెలుగు భాషలో అనర్గళంగా 5 వరుసలు తక్కువ కాకుండా ఏ ఇతర భాషా పదములు ప్రయోగించకుండా మాట్లాడాలి. చరవాణి అనేది దూరంలో ఉండేటటువంటి వ్యక్తుల్ని దగ్గర చేసే ఒక అద్భుత సాధనం. అదే చరవాణి ఎక్కువగా ఉపయోగించడం వల్ల మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చరవాణి గురించి మరిన్ని విషయాలు బ్రేక్ తర్వాత. తదుపరి ధూమ్ వర్గమునకు చిత్రము. ఇప్పుడు మనకు ఆంగ్ల భాషలో టర్మినాలజీ అంటారు కాబట్టి తెలుగు భాషలో కూడా మన తెలుగు భాష శాస్త్రవేత్తలు నిర్ణయించినటువంటి పదం ఇది. లోకయానం. మాకు చిన్నతనము నుండి ఒక కోరిక ఉన్నది. లోకయానములో ప్రపంచం మొత్తం చుట్టి రావాలనే కోరిక ప్రగాఢంగా ఉండేది. నా తండ్రికి ఎన్నోసార్లు మొరపెట్టుకుని ఉన్నాను. నా పాఠశాలకు లోకయానములో పంపమని వేడుకున్నాను. కానీ పక్కనే ఉన్న స్కూల్కి లోకయానం ఎందుకు అని తిట్టినా మార్కులే తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఒక చిత్రం. చేతి సంచి. ఇప్పటి ఈ కాలంలో నగరాల్లో ఎక్కువగా చేతి సంచిని ఉపయోగించకపోవచ్చు, కానీ ఇప్పటికీ పల్లెటూళ్ళలో ఈ చేతి సంచే ఆధారము. కూరగాయలు తెచ్చుకోవాలన్నా, పాలు తెచ్చుకోవాలన్నా, పిల్లలు బడికి వెళ్లాలన్నా కూడా ఈ చేతి సంచినే ఉపయోగించెదరు. ఇక అలాగే కాకుండా బట్టలు ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా ఈ చేతి సంచిలో పెట్టుకుని తీసుకెళ్తారు. ఈ వృత్తంలో ఉన్నటువంటి మనకు అంశం ఏమిటి అంటే, మీకు అవగతం అవుతోంది ఏమిటి అంటే, ఇతర అన్య భాషా పదములు లేకుండా అచ్చమైన తెలుగు భాషలో సంభాషణ చేయడం అనేది చాలా కష్టము. ఇప్పుడు మీకు ఈ కలంతో ఎంతో మంది పండితులు ఎన్నెన్నో అద్భుతమైన రచనలు రచించారు. అలాగే కలం అనేది ముందుకు నడవాలంటే, అక్షరం పడాలంటే సిరా అనేది చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న పిల్లలకి 1వ తరగతి వచ్చే వరకు ఈ కలం యొక్క అవసరం ఉండదు. పెన్సిల్స్ అప్పటి వరకు వాళ్ళు బలపాలతో, కనికలతో, పలకల మీద రాస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మాత్రం వారికి ఈ కలముతో రాయవలసిన అవసరం వస్తూ ఉంటుంది. సంతోషం. మీరు కలం మీద కలకలం లేపారు, చాలా సంతోషం. ఈ వృత్తంలో మీకు పూర్వకాలంలో ఈ ద్విచక్రికలు చాలా ఉండేవి. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కాలినడకన కానీ ఈ ద్విచక్రికను కానీ ఉపయోగించేవారు. బడికి వెళ్ళాలన్నా, వైద్యశాలకు వెళ్ళాలన్నా, పొలానికి వెళ్ళాలన్నా, ఊరి అవతలికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ద్విచక్రికను ఉపయోగించేది. అలాంటిది ఈ ఆధునిక కాలంలో ఈ ద్విచక్రికలు తగ్గిపోయాయి, కాలుష్యం పెరిగిపోయింది. ప్రజలందరికీ ఒక విన్నపం కూడా ఏమిటంటే, ఇటువంటి ద్విచక్రికలను వాడండి, కాలుష్యాన్ని తగ్గించండి, ఆరోగ్యాన్ని మెరుగుపరచండి, ఈ భూమి యొక్క భవిష్యత్తును కాపాడండి. చాలా బాగుంది. శ్రీమంతుడు చలనచిత్రంలో ద్విచక్రిక యొక్క ప్రయోగాన్ని చాలా బహుబాగుగా చూపించడం జరిగింది. అది కూడా చాలా గొప్ప విషయం.
అందువల్ల ఈ మధ్యలో చాలా మంది ద్విచక్రిక వాహనం వినియోగం పెరిగింది. ప్రస్తుతం తెలుగు భాష మీద మా భారత్ టుడే వ్యాఖ్యాతలకు ఉన్నటువంటి ఆ భాష పటిమ యొక్క నైపుణ్యాన్ని తెలియజేసే వృత్తం ముగిసింది. ఇరు వర్గముల వారు బహుబాగుగా చక్కగా తెలుగు భాషలో ప్రవీణులై చక్కగా మీరు మాట్లాడినందుకు మీకు శుభాకాంక్షలు, శుభాశిస్తులు తెలియజేస్తూ మునుముందు ఇంకా భాష మీద పట్టు సాధించి భాషామ తల్లికి చక్కటి సేవ చెయ్యాలి అని నేను కోరుకుంటూ, తెలుగు సోదరులందరికీ కూడా మంచి వ్యాఖ్యాతలుగా, తెలుగును పాడు చెయ్యని మంచివారుగా మీరంతా కూడా గుర్తింపు పొందాలి అని నేను కోరుకుంటూ, ఈ వృత్తంలో ఇరువర్గముల వారు సమమైనటువంటి స్థాయిలోనే ఉన్నారు. దుర్ముఖి ధూమ్ ధామ్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం. తదుపరి వృత్తంలో మనం అడుగు పెడతాం. ఈ వృత్తంలో సిటీలు రాయడం జరిగింది. ధూమ్ వర్గం వారు, ధామ్ వర్గం వారు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క చిట్టిని తీసుకొని ఆ చిట్టీలో ఉన్నటువంటి అంశం ఏమిటో మీకు ఇవ్వబడ్డది, దాన్ని మా భారత్ టుడే ప్రేక్షకుల ముందు ప్రదర్శించగలరు. తెలంగాణ యాసలో మాట్లాడాలి. ఇక మొత్తానికి అందరికీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక మీరంతా ఉగాది పచ్చడి తినుండి, బాగా తినకుండి మళ్ళీ పరేషాన్ అవుతుంది. కొంచెం కొంచెం తినుండి, కొంచెం తిని మంచిగా ఎంజాయ్ చేయరు. మస్తు చెప్పినావు భయ్, మస్తు చెప్పినావు. మైక్ మీదే. నాకు పాట పాడడం. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే, ఎందుకే రాధా ఈ సునసూయలు, అందములందరి ఆనందములే, బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. నాకు వచ్చింది దానవేర సూరకర్ణలో డైలాగ్, మరి కాసుకోండి ధూమ్ టీం వారు. ఆచార్య దేవ ఏమంటివి, జాతి నెపమున సూతసుతని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఓర్వశీ పుత్రుడు కాడా, అతడు పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని యందు పరాసురుని, ఆ పరాసురుడు పల్లె పడుచు అయిన మత్స్య గంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబార్గితో మా పిన తండ్రి. అక్కడ అద్భుత. బ్రేకింగ్ న్యూస్ ని కామెడీగా అండ్ సీరియస్ గా చెప్పాలి. జరిగిన బ్రేకింగ్ ఏంటంటే, మాసాప్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీద 3 కాళ్ళ కుక్క 2 కాళ్ళ కుందేల్ని చంపేసింది. దీని గురించి మనం చాలా చర్చించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఇదే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే మాంటేజ్ పడుతుంది. వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా సమాచారం, మాసాప్ ట్యాంక్ మీద 3 కాళ్ళ కుక్క 2 కాళ్ళ కుందేల్ని చంపేసింది. ఇదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ మనం తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగింది చైతన్య? ఇక్కడ ఏం జరిగిందంటేనే మాసాప్ ట్యాంక్ వచ్చినా నేను రాగానే ఇక్కడ జనాలు పెద్దగా లేరు, అందుకే నేనే ఫోన్ చేసి ముందు పోలీసులకు చేశాను. ఎందుకంటే మధ్య నా తమ్ముడు కూడా చేశాను, ఎందుకంటే ఇవన్నీ మేకింగ్ వీడియో తీయమని చెప్పినాడికి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే 3 కాళ్ళ కుక్క ఉందన్యా, పక్కన 2 కాళ్ళ కుందేలు కూడా ఉందన్యా. ఈ రెండింటి దేని చంపుకొని తెలియట్లేదన్యా. కుక్క మాత్రం ఇంకా బౌబం అంటుంది, కుందేలు మాత్రం అనట్లేదన్యా. చైతన్య ఇప్పుడు మనకు కావాల్సింది బ్రేకింగ్ న్యూస్. కుక్క కుందేలు ఎందుకు చంపింది? వీధుల్లో తిరిగే కుక్కకి అడవి నుంచి తప్పించుకొచ్చిన కుందేలుకి రిలేషన్ ఏంటి? వాళ్ళ మధ్యలో పగ ఏంటి? ఏంటని నేను వేట అడుగుతానవా? ఆయన మధ్య పగలేంటో నాకే తెలుసు. కోర్టు డేస్ నుంచి ఫోన్ చేశారు, మాసాప్ టైంకి వెళ్ళమన్నారు. చూస్తే కుక్క కుందేలు చచ్చిపోయి ఉన్నాయి. మధ్య ఈ రిలేషన్ వాళ్ళ కథ నేను వెళ్ళిపోతాను. బాయ్ కట్. చైతన్య స్టే దేర్. పోలీసులు వచ్చారా? పోలీసులు ఎందుకు వస్తారు? ఏమైనా బుద్ధి ఉందా? ఏమనంటే కూర్చుంటా నువ్వు చదివేస్తానంటే పోలీసులు ఎందుకు వస్తారా?
పశువులు చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళతో ఎక్కించుకుపోతారు. పోలీసులకి మున్సిపాలిటీ తయారు తెలియదు. నేను వెళ్ళిపోతే వీళ్ళకైతే నేను చేయను. నువ్వు ఫోటో తీసావా? చైతన్య బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది లైవ్ ఇక్కడ. నాకు తెలిసిలేవా, అందుకే లైవ్ లేవన్నా. నేను మధ్యలో 2 సార్లు వెళ్ళలే. పాట పాడమని వచ్చింది గురువు గారు. తప్పకుండా విజయం. భారత్ టుడే అలు పెరుగని ఆశయ సాధనకై, భారత్ టుడే నవ చైతన్యాస్త్రమై, భారత్ టుడే గురి తప్పని అక్షరాయుధమై, భారత్ టుడే జన హృదయ స్పందనై. జై భారత్. డైలాగ్ చెప్పమని వచ్చింది, సినిమా డైలాగ్. ప్రయత్నిస్తా. తప్పకుండా విజయ్ వస్తు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనిపిస్తే కసిగా పాడేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి. ఏ గోలు లేనోళ్ళు వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకే ఉపయోగము లేదు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాడు లేడిక్కడ. ఏదనిపిస్తే అది చేసేయి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. కొడితే దిమ్మ తిరిగిపోవాలి. చల్ పురి పంచ్. చాలా ఉత్తేజంగా, ఆనందభరితంగా ఈ వృత్తం ఎంతో ఉత్తేజాన్ని మనకిచ్చింది. ఇప్పుడు భరద్వాజ్ గారి కవితతో ఈ వృత్తాన్ని మనం ముగించుకుందాం. శ్రీశ్రీ గారు రాసినటువంటి శైశవ గీతి అనే కవితని నేను చెప్తాను. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వులారా 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అది మీకే అని ఆనందించే కూనల్లారా చిరుతల్లారా, మీదే లోకం సమస్తం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ్ల విభా ప్రభాతములు. ప్రసార మాధ్యమ చరిత్రలో సంప్రదాయం, దేశం, ధర్మం ఈ మూడింటి కోసం ఆహారహం శ్రమించేటువంటి మా భారత్ టుడే ప్రసార మాధ్యమం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి వ్యాఖ్యాతలుగా మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఈ వచ్చేటువంటి దుర్ముఖి నామ సంవత్సరంలో ఉండాలి అని, ప్రతి ఒక్కరు కూడా విజయంతో ఆనందంతో ముందుకు సాగాలి అని మా భారత్ టుడే ప్రేక్షకులందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షములు. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృప ప్రతి ఒక్కరి మీద కలిగి ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి చోట ఈ విశ్వం అంతా కూడా అందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జై భారత్, జై భారత్.